భాగి, ఇప్పుడు సార్లో కొంచెం మార్పు వచ్చింది కదా? అక్క, చాలా మార్పు వచ్చింది. ఇలానే లైఫ్ లాంగ్ ఉంటే చాలు. అయ్యో, ఏమైందక్క? మరి నువ్వు ఇంత అల్ప సంతోషం ఏంటి భాగి? మార్పు మాత్రమే చాలు అనుకుంటావేంటి? ఆయన నిన్ను అభిమానిస్తే సరిపోదు, ప్రేమించాలి. ప్రేమించానని ఆయనకి తెలియాలి. ఇదిగో, నువ్వు పిల్లలకి తల్లి, ఆ ఇంటికి కోడలు అయితే సరిపోదు, సార్కి వైఫ్ కూడా అవ్వాలి. అంతవరకు నువ్వు చాలు అనుకుని సంబరపడకు, సరేనా? సరే అక్క. ఇప్పుడు చెప్పు, లోపలికి వెళ్ళాక ఏం చేస్తావు? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటా. బాగా ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేసేలా చూసుకుంటా. నువ్వు సార్ కోసం ఏం చేస్తావు? ఆ మనోహరి మా ఆయన దగ్గరికి కూడా రాకుండా నేను చూసుకుంటా. ఎన్నిసార్లు చెప్పా నీకు? నీ కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, సార్ మీద పెట్టు. అదేనా? ఓకే, కానీ నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. లోపలికి వెళ్ళాక నా ఫోకస్లో ఆయనే ఉంటాడు. అది సరే. అవునక్క, ఫోకస్ వరకు సరే, ఇప్పుడు ఆయనకి దగ్గరలా అవ్వాలి. నా బంగారు చెల్లె, ఇంతకంటే నీకు టాలెంట్ ఉందనుకోవడం నా తప్పే. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాక ఏదో ఒకటి ఎక్కుతాం కదా, నువ్వు సార్ మాత్రమే ఎక్కేలాగా నేను ప్లాన్ చేస్తా. అప్పుడు నువ్వు అలా గాల్లోకి వెళ్ళగానే భయపడిపోయి అక్క, ఒక్క నిమిషం. సీన్ లో ఒక చిన్న కరెక్షన్. యాక్చువల్లీ నాకు జైంట్ వెల్ అంటే అస్సలు భయం లేదు. అక్క, నా వల్ల కాదు, బాయ్. అక్క, సారీ అక్క.